అంకెలు అంటాం. చెప్పండి లెక్కల రాత గుర్తుల్ని. అంకెలు మొత్తం 10. అంకెలు ఇంగ్లీష్ లో డిజిట్స్ అంటాం. అంకెలు మొత్తం 0 నుంచి 9 వరకు అంకెలు. 9 తర్వాత 10 నుంచి సంఖ్యలు. అంటే 2 కానీ 2 కన్నా ఎక్కువ కానీ అంకెలు ఉంటే సంఖ్యలు అంటాం. సంఖ్యలు అనంతం, లెక్కలేనండి. సంఖ్యలు లెక్కలేనండి. అంటే సంఖ్యలకి మొదలు ఉంది. మొదటి సంఖ్య ఏది? మొదటి సంఖ్య 10. చివరి సంఖ్య మనం చెప్పలేము. చివర లేదు. సంఖ్యలకి చివర లేదు. కానీ సంఖ్యల్లో రకాలు ఉంటాయి. 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు, 5 అంకెల సంఖ్యలు, 6 అంకెల సంఖ్యలు, 7 అంకెల సంఖ్యలు, 8 అంకెల సంఖ్యలు, 9 అంకెల సంఖ్యలు, 10 అంకెల సంఖ్యలు. 10 అంకెలు అంటే అది 100 కోట్లలో ఉంటాయి. 10 అంకెలు అంటే 100 కోట్లు. అట్లా 6 అంకెలు ఉంటే లక్షల్లో ఉంటుంది. 6 అంకెలు ఉంటే లక్షలు. 3 అంకెలు ఉంటే 100లో ఉంటుంది. 2 అంకెలు ఉంటే 10లో ఉంటుంది. ఇట్లా 2 అంకెల చిన్న సంఖ్య 10, పెద్ద సంఖ్య 99. చెప్పండి 3 అంకెల చిన్న సంఖ్య 100, 3 అంకెల పెద్ద సంఖ్య 999. 4 అంకెల చిన్న సంఖ్య 1000, పెద్ద సంఖ్య 9999. అలాగే 5 అంకెల పెద్ద సంఖ్య 10000, పెద్ద సంఖ్య 99999. అలాగే 6 అంకెల చిన్న సంఖ్య 1,00,000, 6 అంకెల చిన్న సంఖ్య 1,00,000, పెద్ద సంఖ్య 9,99,999. 7 అంకెల చిన్న సంఖ్య 10 లక్షలు, 7 అంకెల చిన్న సంఖ్య 10 లక్షలు, పెద్ద సంఖ్య 99,99,999. అలాగే 8 అంకెల చిన్న సంఖ్య 1,00,00,000, 7 అంకెల చిన్న సంఖ్య 1,00,00,000, పెద్ద సంఖ్య 9,99,99,999. అట్లా 9 అంకెల 10 కోట్లు. 9 అంకెల చిన్న సంఖ్య 10 కోట్లు, పెద్ద సంఖ్య 99,99,999,999. అలాగే 10 అంకెల సంఖ్యలు చిన్న సంఖ్య ఎంత? 100 కోట్లు. పెద్ద సంఖ్య 999,99,99,999. అయితే ఇప్పుడు కూడిక విషయానికి వచ్చినప్పుడు 1తో కలిపితే 10 అవుతాయి, 1ని కలిపితే 10ని కలిపితే 100 అవుతాయి, 100ని కలిపితే 7ని కలిపితే లక్షలు అవుతాయి, లక్షలు కలిపితే 10 లక్షలు, 10 లక్షలు కలిపితే 10 కోట్లు కలిపితే 100 కోట్లు. అట్లా సంఖ్యలు పెరుగుతుంటాయి అనంతం. ఇక్కడ కూడిక చేసేటప్పుడు 789 ప్లస్ 978 కూడాలి. 1వ స్థానం నుంచి కూడతాం. అరే రెస్పాండ్ అవ్వండి. 1వ స్థానం నుంచి కూడతాం. 9, 8 కలిపినప్పుడు చెప్పండి ఎంత వస్తుంది? 17 ఒకట్లు. 17 ఒకట్లలో 10 ప్లస్ 7 విస్తరించి రాస్తే ఒక 10 ఉంది, ఒక 7 ఉంది. ఈ ఒక 7ని 1వ స్థానంలో వేస్తాం, ఒక 10ని 10వ స్థానంలో ఇక్కడ వేసుకుంటాం. పైన నాని కింద వేసుకోవచ్చు. మళ్ళీ 10ని కూడినప్పుడు 8 పదులు, 9 పదులు, 7 పదులు, 16 పదులు. 16 పదులు అంటే 16 పదులు అంటే 160. 16 పదుల 160. ఇక్కడ 0 ఎందుకు వచ్చిందంటే 1వ స్థానం ఆల్రెడీ ఉంది కాబట్టి 0 వచ్చింది. ఈ 16లో 6 పదులు, ఒక 100 ఉంది కాబట్టి 6 పదుల్ని 10ల కింద వేసాము. ఈ ఒక 100ని ఇక్కడ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు 100ల స్థానం కూర్చున్నాం, 1000ల స్థానం లేదు కాబట్టి వచ్చిన వాటిని మొత్తం
చేసేది లేదు కాబట్టి ఇక్కడ ఒక 700 ఇది ఒక 100 800 ఇది 900 మొత్తం 1700 అంటే 2 సున్నాలు 100 అంటే 1700 అన్నా 17 పక్కన 2 సున్నాలు పెట్టినా ఒకటి 1700 అంటే 2 సున్నాలు 17 పక్కన పెట్టాము. పెడితే ఒకట స్థానంలో 7 ఉంది కాబట్టి 0 వచ్చింది. మొదటి స్థానంలో 6 ఉంది కాబట్టి 0 వచ్చింది. మొదటి స్థానంలో ఏమి లేదు కాబట్టి 17 వచ్చింది. ఈ 17కి లెక్క లేదు కాబట్టి 17 వేసేసాం. అదే ఇటు లెక్క ఉంటే ఇక్కడ 7 వేసి ఈ వ్యాలని తీసుకెళ్ళి ఇక్కడ వేసేవాళ్ళు. ఒకటి 10 100 వేలు కదా, ఈ వేలని తీసుకెళ్ళి ఇక్కడ వేసేవాళ్ళం కాబట్టి ఇక్కడ 17 వేసేసాం. ఇట్లా 3 గంటలు చేయాలి. ఓకేనా? ఇప్పుడు తీసివేద్దాం అక్కడ